ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అనేటువంటి ఒక పాస్టర్ భార్య తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలు కడతామంటే ఆవిడ విషం కక్కింది. అలా కక్కడం అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ ఫాలో అయ్యే మతం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అది పెద్ద విషయం ఉంది. సో ఎవరో వేరే వీడియో చూశాను, వాళ్ళు అన్నారు నీ బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నావా అని. కోర్స్ సో వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు, కానీ విషం కక్కాలి. ఎందుకంటే వాళ్ళ భర్త ఎన్నో భర్త నాకు తెలియదు, కానీ అతను చేసే వ్యాపారం అంతా హిందువుల్ని మతం మార్చడమే కదా. వాళ్ళ మొగుడేమో వాళ్ళని ఆపేస్తుంటాడు, కొడుకేమో వాళ్ళని వచ్చేలా చేస్తుంటాడు. కానీ నల్ల జుట్టుకి తెల్ల జుట్టుకి నల్ల రంగు వేయకపోతే మొగుడికి బతుకు లేదు, వీళ్ళకి బతుకు లేదు. కళ్ళజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేరు. సో కాబట్టి అసలు కాంగ్రెస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు అసలు హిందువే కాదు. ఇంక ఈవిని సపోర్ట్ చేసేవాడు హిందూ ఎందుకు అవుతాడు? ఆడే ఎంతమంది పుట్టినాడే అవుతాడు. సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కులం పేరు చివర ఉన్నంత మాత్రాన వాళ్ళని మనోళ్ళు అని అనుకోకండి ప్లీజ్.